పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణ తత్వం గురించి, భగవద్గీత, భాగవతం, రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం అండి. చాలా సంతోషం గురూజీ మీతో మాట్లాడడం. కృష్ణుడి గురించి ఇష్టం ఉండనిది ఎవరికి, ఏదో ఒకటి ఆ చిలిపితనం అన్నా, వారి రూపం అన్నా, ఇప్పటికీ ఇంకా మన ముందే ఉన్నారేమో, ఈ మధ్యలో మన మధ్యలోనే తిరిగారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కృష్ణుడి గురించి ప్రతి ఒక్కటి కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. కృష్ణుడికి అతి దగ్గరగా ఉంటారేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ముందుగా మీ పర్మిషన్ తోటి అంటే వివిధ మాధ్యమాల్లో మీరు చెప్పారు కృష్ణుడి గురించి ఎలా ఉంటారని చెప్పి. ఇప్పుడు నేను అడగదలుచుకున్నది, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కృష్ణుడిని చూసి ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? హరే కృష్ణ అండి. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఈరోజు. భగవంతుడు యొక్క తత్వం ఎలాంటిది అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే స్వామి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారనమాట. ఈ ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి చెప్పాలి అని అంటే, కృష్ణుడు బృందావనంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాక తిరిగి మథురకు వస్తారనమాట. మథురకు వచ్చాక దేవకీదేవి, వసుదేవులు అప్పుడు చెరసాలలో పెట్టేశారు కంసుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళిద్దరికి ప్రణామం చేసి కృష్ణుడు అంటాడు, ఒక పిల్లవాడి బాధ్యత తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం. కానీ నేను పుట్టంగానే బృందావనానికి వెళ్ళిపోయా, మిమ్మల్ని బాగా చూసుకోలేకపోయా, కానీ ఇప్పటి నుంచి నేను సంకల్పం చేసుకుంటా మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను అని. అక్కడ చెప్తారు, తల్లిదండ్రులను ఎవరైతే బాగా చూసుకోరో వాళ్ళంటి వాడి పుత్రుడు ఉన్నా సరే లేనట్టే అని చెప్తారనమాట. కాబట్టి కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళని, తన స్నేహితులని ఏ విధంగా గౌరవించారు. సుధాముడు, కుచేలుడు అని అంటాం మనం. ఆయన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండేది, దాంతోపాటు తల్లిదండ్రుల్ని, ఆయనని ప్రేమించిన వాళ్ళందరినీ ప్రేమించడమే కృష్ణుడికి తెలుసు. ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించడం కృష్ణుడికి తెలుసు అనమాట. కృష్ణుడు అని అంటే ప్రేమ. అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, ఇది భగవంతుడు నేర్పించండి. ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం ఎలా, అది మాకు సాధ్యం కావట్లేదని చాలా మంది అడుగుతుంటారు. ఈవెన్ నేను కూడా అదే ప్రశ్న అడుగుతాను. మానవ మాత్రంగా ఇది మనకి కష్టం అనిపిస్తుంది. వాళ్ళు అంత మనల్ని ద్వేషిస్తున్నారే, మనం వారికి తిరిగి ప్రేమను ఎలా పంచటం? కృష్ణుడు ఒకసారి బృందావనంలో ఆడుకుంటూ ఉంటారనమాట. ఎన్ని గేమ్స్ ఆడతారంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు మనం చూసిన అన్ని గేమ్స్ కృష్ణుడే స్టార్ట్ చేశారు. అయితే ఒకసారి చాలా ఆడి 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 అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నారు. పడుకొని ఇలా పైకి చూసేసరికి పెద్ద చెట్టు చాలా నీడనిస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, జీవితం యొక్క సాఫల్యం ఈ చెట్టులా అవ్వటము అని అంటాడు అనమాట. అంటే ఎలా అంటారు? అయితే ఎవరికి అర్థం కాదు, ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అని అంటే, చెట్టును చూడండి, రాయి వేసుకొని గట్టిగా కొట్టారనుకోండి ఏం చేస్తుంది చెట్టు? వెంటనే ఫలాలు ఇస్తుంది కింద. చెట్టు యొక్క గుణం అది. చెట్టుని ఏం చేసినా సరే అది మాత్రం వేరే వాళ్ళకి మంచి చేయాలనే చూస్తుంది. ఎక్కడి నుంచి? రూట్స్ నుంచి, మొదలు నుంచి తన యొక్క ఫలాల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెట్టు ఉంటుంది. రూట్స్ ని యూజ్ చేస్తాం మనం, కాండాన్ని యూజ్ చేస్తాం, ఆకులని యూజ్ చేస్తాం, ఫ్లవర్స్ ని యూజ్ చేస్తాం, కాయల్ని యూజ్ చేస్తాం, ఫ్రూట్స్ ని యూజ్ చేస్తాం. ఏదో ఒక రకంగా అన్ని అవుతుంది. అవును, భగవంతుడు అంటాడు కృష్ణుడు అక్కడ, జన్మన్ యొక్క సాఫల్యం ఏంటి అని అంటే ఈ చెట్టులా పరోపకారం చేయడం. మన అని ఆలోచించదు చెట్టు. ఎవరు వచ్చి ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోతుంది. ఎవరు ఏం చేయకపోయినా నీడనిస్తుంది. అది కృష్ణుడు నేర్పించేది. మన జీవితం ఈ దేశానికి, సమాజానికి, దైవానికి సేవ చేయటంలో. కానీ స్వార్థం అనేది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు దెన్ వి కట్ ఆఫ్ అండ్ మన కోసం నేను నాది అని ఆలోచిస్తాం. కానీ మొత్తం వసుదేవ కుటుంబకం అనే భావన వచ్చింది అనుకోండి, అందరికీ సేవ చేసే అనే భావన వస్తుంది అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ కల్చర్ అయిపోయిందండి. ఇన్స్టెంట్గా కావాలి, దేనికి ఓపిక ఉండట్లేదు మనుషులకి. అంటే అలా ఓపికగా ఉండడము ఎలా నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ఏదైనా సాధించాలంటే దానికోసం పట్టుదలగా, దీక్షణగా అలా ఉండాలి. అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చేయాలనే కోరుకుంటాం కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు విషయం చెప్తాను. శబరి గురించి మీరు అందరు వినే ఉంటారు కదా. శబరి తన గురువు గారి ఆశ్రమానికి, మతంగ ఋషి ఆశ్రమానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు.
వాళ్ళ గురువు గారు అన్నారు, రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసి తర్వాత వైకుంఠానికి రా, మేమందరం కూడా బయలుదేరుతున్నాం వైకుంఠానికి అన్నారు. సరే గురువు గారు అని ప్రణామం చేసింది శబరి. ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఆశ్రమాన్ని క్లీన్ చేసి చక్కగా పేడతో అలికి ముగ్గు వేసి ధూపం పెట్టి రామ లక్ష్మణులు ఇద్దరికి కూడా హారం తయారు చేసి దాని తర్వాత పళ్ళని తీసుకొచ్చి కూర్చునేదన్నమాట. ప్రతిరోజు చేసింది. ఎప్పటి వరకు చేసిందో తెలుసా? 90 సంవత్సరాలు పైబడిన వయసులో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. అమ్మో. కానీ ఒక్క రోజు కూడా నేను ఇప్పుడు ఆఫ్ తీసుకుంటా, నాకు చేతన అవ్వట్లేదు, ఈ రోజు వస్తా, ఇన్ని రోజులు రాలేదు కదా, రేపు వస్తారో లేదో ఏం తెలుసు, వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకోలేదు. 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు దాటేంత వరకు అదే విధంగా సేవ చేసింది. ఎందుకు అనంటే తన గురువు గారు చెప్పారు కాబట్టి భగవంతుడు తప్పకుండా వస్తాడు. అందుకే మన శాస్త్రం చెప్తుంది, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్. ఎంత ఉత్సాహం ఉంటుందో మనకి అంత ఓపికతో కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న విత్తనాన్ని నాటారు, నీళ్లు పోసారు, రేపొద్దున నాకు జామకాయ ఏది అని అంటే వస్తుందా? కొన్నిసార్లు జనరేషన్ నాటితే నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది. అవునండి. కాబట్టి ఓపిక అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. ఎంత మనకు ఉత్సాహం ఉంటుందో అంత ఓపిక మనకు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడే భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది అనమాట. అందుకే ఈ రెండు చాలా ముఖ్యం, అటు ఉత్సాహంతో ఉండటం, ఓపికతో ఉండటం. చిన్న చిన్న వాటికే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, నిరుత్సాహపడిపోవడం, ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళిపోతున్నారు. అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ కారణాలు వినే వాళ్ళకి చాలా సిల్లిగా అనిపిస్తున్నాయండి. సెల్ ఫోన్ పోయిందనో కొంత భాగం, అవి చాలా అంటే 20,000 30,000 అప్పుల పాలైపోయామనో, నలుగురు ఇలా నానా మాటలు అంటున్నారనో, చిన్న చిన్న వాటికో, ఉన్న వస్తువులేవో పోగొట్టుకున్నామనో, ఒక అమ్మాయో లేకపోతే ప్రేమలో విఫలమయ్యామనో, ఇలా వివిధ కారణాల వల్ల ఏకంగా ప్రాణాలే తీసేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం? మాకు కనీసం వారంలో 3-4 ఫోన్స్ వస్తాయండి. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది, ప్రభుజీ ఏం చేయమంటారు అంటే మేము అడుగుతాం, అసలు ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ విన్నాం అనుకోండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నాకే అన్ని కష్టాలు ఉన్నాయి అనుకోవటం. నిజంగా కష్టాలు ఉన్నవాడిని చూస్తే వాళ్ళు ఎన్ని కష్టాలున్నా సరే ఎంత బాగా ఆనందంగా ఉన్నారో. అందుకే మనం సమాజాన్ని చూడాలి. నాకు చాలా మంది తెలుసండి, వాళ్ళు ఉండే కుటుంబ పరిస్థితులు కానీ, వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు కానీ. ఒకసారి మాకు ఫోన్ చేశారు, ఒక ఫోన్ చేసి, ప్రభుజీ ఆవిడ అంత భక్తి చేస్తారు, ఆవిడికి మాత్రం మొత్తం అసలు శరీరం లేవట్లేదు, మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో, చాలా బాధగా ఉంది, కృష్ణుడు ఎందుకు అలా చేస్తున్నాడు అని అన్నారనమాట. నేను ఆవిడకి ఫోన్ చేశాను, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నా అంటే, ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ, ఈ శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, నేను ఎలా ఉన్నా సరే కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి అని ప్రార్థన చేయండి మీరు అని. 90 సంవత్సరాలు పైబడింది ఆవిడికి. ఆవిడ అంటుంది, ప్రభుజీ ఆరోగ్యం నా కర్మ అనుసారంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కానీ నేను మాత్రం కృష్ణుని మర్చిపోకూడదు, ఇది నాకు కావాల్సిన కోరిక అని. ఇదండి మనకు కావాల్సింది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏమని డెఫినేషన్ ఇచ్చారో తెలుసా అండి? భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టారు. అంటే పుస్తకాలయం అని అంటే ఏం దొరుకుతుంది అక్కడ? పుస్తకాలు దొరుకుతాయి. అవునా? ఈ ప్రపంచానికి కృష్ణుడు పెట్టిన పేరు దుఃఖ ఆలయం. అంటే ఇక్కడ దుఃఖాలు దొరుకుతాయా? కాబట్టి మన తప్పు ఈ దుఃఖాలయంలో సుఖం వెతకతాం అనమాట. మరి ఎలా స్వామి సంతోషంగా ఉండడం ఎలా? సంతోషణ స్వాంతనతో వస్తుంది. మీకు ఎంత ఉంది అని కాదు, మీ యొక్క భావన ప్రపంచాన్ని, మీ జీవితాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు దాంట్లో నిజమైన సుఖం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతమే, మన దగ్గర ఉన్న సుఖం కూడా అశాశ్వతం. ఏదైనా సరే పోతుంది, ఖచ్చితంగా పోతుంది, అంతే కదండి. కాబట్టి మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతకాలి ఈ ప్రపంచంలో. అది ఎందులో వస్తుంది? ధర్మాన్ని ఆచరించటంలో, సేవలో. అది నిజమైన సుఖము అనేది ఉంటుంది అనమాట. మీకు చిన్న కథ చెప్పనా? చెప్పండి. ఒక గురువు గారికి 2 శిష్యులు ఉన్నారనమాట. ఆ 2 శిష్యుల దగ్గరికి వెళ్ళి 10,000 ఇస్తారు. ఇచ్చి
2 గదులు ఉన్నాయి, రేపు ప్రొద్దున కల్లా ఈ 2 గదుల్ని మొత్తం నింపేసేయండి అని చెప్తారనమాట. సరే అని మొదటి శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 10,000తో ఇంత పెద్ద రూమ్ ఎలా నింపాలి అని చూశాడు. చాలా కాస్ట్లీ ఐటమ్స్ కొంటే అవ్వదు, చెత్త చెదారం ఏది దొరుకుతుంది ట్రాష్ అన్ని తెచ్చుకొచ్చి మొత్తం నింపడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే సగం ఖాళీగానే ఉందన్నమాట. అయితే రెండో శిష్యుడు కేవలం 10 రూపాయలు ఖర్చు పెట్టాడండి. నెక్స్ట్ డే ప్రొద్దున ఆ గురువు గారు వచ్చారు. ఫస్ట్ శిష్యుడి యొక్క డోర్ తెలిసి చూడంగానే మొత్తం చెత్త చెదారం అన్నిటితో నింపేసింది, కానీ మొత్తం 10,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు, సగం రూమ్ మాత్రమే నిండుంది. రెండవ శిష్యుడి యొక్క తలుపు తీయంగానే ఆయన ఫస్టే చెప్పేశారు, అయ్యా నేను కేవలం 10 రూపాయలే ఖర్చు పెట్టాను, మిగతావి గురువు చేతిలో పెట్టి. లోపల డోర్ తీసి చూడంగానే ఏముందో తెలుసా అండి, ఒక చిన్న దీపం పెట్టారు, కొద్దిగా ధూపం పెట్టారు. ఆ రూమ్ అంతా దీపపు కాంతితో నిండిపోయింది, ధూపం యొక్క సువాసనతో నిండిపోయింది. మన జీవితంలో మనం చేయాల్సింది జ్ఞానం అనే దీపం, సేవ అనే ధూపం, ఆ పరిమళంతో మనం నింపేసుకోవాలి. ఆ శిష్యుడి ఆలోచన ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది కానీ మనం చేయగలిగితే జ్ఞానము సేవ, ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి, నాకు కావాలి అని కాకుండా నేను ఎంతగా ఈ ప్రపంచానికి ఇవ్వగలుగుతాను, నేను ఈ దేశానికి ఎంత ఇవ్వగలుగుతాను, ఈ సమాజానికి నేనేమో చేయగలుగుతాను అని ఆలోచించిన వాడు ఎప్పటికీ కూడా దుఃఖపడడు. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.